గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ ఈ వీడియోలో ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు మనం మూమెంట్స్ అనే లెసన్ అనేది స్టార్ట్ చేసాం. అది ఎలా అంటే కీస్ని యూస్ చేసి మనం మూమెంట్ అనేది ఎలా చేయాలో చూసాం. కీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ఫాబెటిక్ లెటర్స్ని యూస్ చేసి మనం మూమెంట్ అనేది ఎలాగో చూసాం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇప్పుడు యాక్సెస్ని యూస్ చేసి లేదంటే కీ డౌన్ని యూస్ చేసి, కీ డౌన్ అనగా ఏంటంటే మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మీరు ఒక్కసారి మూవ్ అయ్యేటట్టు, అంటే ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకోసారి అలాగే మనం మూవ్ అంటే క్లిక్ చేస్తూనే ఉంటారు బటన్. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. దీనిలో మొత్తం 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ కీ అంటారు, తర్వాత కీ కోడ్స్ అంటారు, ఫస్ట్ కీ డౌన్ అంటారు. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒకటి గెట్ కీ డౌన్ అనగా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు కీ కోడ్ డాట్ ఏంటిది ఇప్పుడు అప్ యారో మనం పైకి క్లిక్ చేయాలి. అప్ యారో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్స్ అనేది అప్లై చేయాలి. మీకు రెసిట్ బోర్డులో చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే యాడ్ చేయొచ్చు. ఒకసారి కొత్తగా ఉంటుంది కదా, ఇది ఒకసారి యాడ్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది. ట్రాన్స్లేట్ ఇది మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏంటంటే మనకి ఫ్రంట్కి వెళ్ళాలి కాబట్టి 0 0 x యాక్సిస్ 1 y యాక్సిస్, ఇప్పుడు z యాక్సిస్ ఫ్రంట్ కాబట్టి ఇక్కడ సమ్ ఫోర్స్ని యాడ్ చేయండి. మీరు ఎఫ్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. సారీ అక్కడ స్పీడ్ ఇచ్చేసారు కదా, స్పీడ్ టైం డాట్ ఇది మాత్రం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు టైం బేస్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. కాపీ చేయండి. దీనిలో ఒకసారి టెస్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తేనే కదిలిద్ది. నేను కీ డౌన్ అన్నా కాబట్టి ఒకసారి కీని మీరు ప్రెస్ చేస్తేనే ఇది కదిలిద్ది, రెండోసారి ప్రెస్ చేస్తే కదిలిద్ది. అంతే. మామూలుగా మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అప్పుడే కదిలిద్ది. దాన్ని కీ డౌన్ అంటారు. అలాంటి మూమెంట్స్ని ఒకసారి చూద్దాం. ఇది రన్ అవుతుంది కదా. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే మన రన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి గైస్, ఇక్కడ ఒక్కసారి మూవ్ అవుతుంది. నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు మూవ్ అవుతుంది. ఇక్కడ ఒకేసారి వెళ్ళిపోవట్లేదు మనకి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు ఒకసారి కావాలంటే ఒకసారి మూవ్ అవుతుంది. అది మనం ఫ్రంట్కి అప్లై చేసాం కాబట్టి ఫ్రంట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే గెట్ కీ డౌన్ ఉంది కదా, ఇది తీసి గెట్ కీ అని కదా, ఇప్పుడు ఇది అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. ఓకే గైస్, ఇప్పుడు నేను గెట్ కీ అనేది యాడ్ చేశాను కదా. గెట్ కీ డౌన్ అంటే మనం ఒకసారి క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ కీ అంటే మీరు ఒకసారి అలా క్లిక్ చేయగానే చాలు ఫ్రెండ్స్, అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అన్నిసార్లు క్లిక్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, మీకు మనం ఒకసారి క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను మిగిలిన యారోస్ కూడా పెట్టి మీకు చూపిస్తాను. దీన్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు గెట్ కీ అప్ యారో ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ డౌన్ యారో రండి. డౌన్ యారో ఇక్కడ స్పీడ్ ఉంది కదా, స్పీడ్ ఇక్కడ మైనస్ రండి. మీరు ఒక నా వీడియో చూడకపోతే అవి చూడండి ఫ్రెండ్స్, దాంట్లో చెప్తాను క్లియర్గా మైనస్ ఎందుకు పెట్టాలో. మనం ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్తామంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడైనా ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కావాలి మనకి. నేను చెప్తా కదా 0 F అని పెట్టుకొని మీరు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ కూడా మీరు మైనస్ అనేది పెట్టండి, ఎందుకంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి కాబట్టి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రైట్ యారో, ఇక్కడ లెఫ్ట్ యారో. మనం లెఫ్ట్ యారో క్లిక్ చేస్తాం కదా, ఇక్కడ మీరు జంప్ చేయాలంటే స్పేస్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ పొడుగ్గా ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. కీ
దాన్ని స్పేస్ బార్ అంటారు. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సెంటర్ ఉండాలి, అంటే వై యాక్సిస్ కదా, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది అయిపోయింది. దీన్ని రన్ చేసి నేను చూపిస్తాను. సేవ్ చేసి బ్యాక్ రండి. ఓకే గైస్, మనకి ఇక్కడ రన్ అయిపోయింది. కంట్రోల్ పీ నొక్కితే మీకు డైరెక్ట్గా ప్లే అవుతుంది. సో చూపిస్తాను నేను, చూడండి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి మన దీన్ని ఈజీగా రన్ అవుతుంది. చూసారా, మనం ఎటైనా సరే మనం ఈజీగా సూటబుల్గా చేసుకోవచ్చు మనం. ఇది ఒక మూవ్మెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గెట్ కీ మూవ్మెంట్ అంటారు దీన్ని. అలాగే కీలో అంటే చెప్పే కదా, మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఒకసారి మూవ్ అవుతుంది. ఇదనుకోండి ఇలా పట్టుకుంటే ఇలాగ మూవ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు చాలా ఈజీయే. ఇప్పుడు ఈ మూవ్మెంట్కి మనం యాడ్ ఫోర్స్ అనేది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి గైస్, ఇక్కడ మనం దీనికి యాడ్ ఫోర్స్ అనేది ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇన్పుట్ డాట్ గెట్ కీ, దీనికి మనం యాడ్ ఫోర్స్ అనేది ఎలా అప్లై చేయాలని ఒకసారి చూపిస్తాను చూడండి వీడియోలో. ఇక్కడ మనం అప్ యారో. ఓకే గైస్, ఇక్కడ మనం యాడ్ ఫోర్స్ అనేది ఎలా యాడ్ చేయాలి చూద్దాం. ఆల్రెడీ ఒకసారి మన దగ్గర రిజిడ్ బాడీ ఉంది. ఆ రిజిడ్ బాడీని తీసుకోండి. ఆర్బీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను ఎలా యాడ్ చేయాలనేది. ఒకటి చూడకపోతే అది వీడియో చూడండి ఫ్రెండ్స్. న్యూ వెక్టార్ 3, ఇది కూడా మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 3 యాక్సెస్ అనేది ఇస్తాం. 1 తీసుకోండి, సారీ ఒక 50 తీసుకోండి ఫ్రెండ్స్. మనం అలాగే అక్కడ మెన్షన్ చేసాం కదా స్పీడ్, దీనికి ఖచ్చితంగా టైంతో మల్టిప్లై చేసి చూడండి, ఎందుకంటే ఓవర్ స్పీడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొత్తది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫోర్స్ మోడ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే మీ వెలాసిటీ ఉన్న చేంజ్ అవ్వాలి కదా. ఫోర్స్ మోడ్ డాట్ వెలాసిటీ చేంజ్ అని ఉండదు ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు యూజ్ ఏంటంటే మీ వెలాసిటీ అనేది టైంని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కంట్రోల్ సేవ్ చేయండి, బ్యాక్ రండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్దే కదా అప్లై నొక్కాం, చూసారు కదా స్మూత్గా వెళ్తుంది. ఈ విధంగా మీరు ఇది ఒక టెక్నిక్ ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవడానికి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే రిజిడ్ బాడీ, దానికి ఒక యాడ్ ఫోర్స్ని యాడ్ చేసి న్యూ వెక్టార్ 3 అలాగనే పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఈ వాల్యూస్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఫోర్స్ మోడ్, తర్వాత వెలాసిటీ చేంజ్, ఇది పెట్టుకుంటే మీకు ఏంటంటే వెలాసిటీ ఒక ప్రతి ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది నేర్చుకుంటే మీరు ఈజీగా గేమ్స్ అనేవి డెవలప్ చేసేవచ్చు. ఇంకా మూమెంట్ గేమ్స్ అన్ని లైక్ కార్ గేమ్స్ కానీ అంతలా వాటిని చేయలేము, కానీ మామూలుగా ఇలాంటి మూమెంట్స్ గేమ్స్ అనేవి చేసేవచ్చు. ఫస్ట్ ఎలా అంటే మీరు ఒక సెట్టింగ్స్లోకి రండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎడిటర్ అని కనబడుతుంది, చూసారు కదా ఎడిటర్. దాని కింద ఇన్పుట్ మేనేజర్ అని ఉంటుంది రండి. ఇది యాక్సిస్. ఇక్కడ మీరు హారిజాంటల్ యాక్సిస్ దగ్గర చూసారు కదా, హారిజాంటల్ యాక్సిస్ అంటే మీకు ఇక్కడ కీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇందులో అప్ యారో రైట్ యారో అన్నా, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటాయి. వీటిని ఏమని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వర్టికల్ కూడా ఒకసారి చూసుకోండి, వర్టికల్ అండ్ హారిజాంటల్ అప్ డౌన్. ఇక్కడ ఏంటంటే స్పేస్ బార్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీరు జంప్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జంప్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మీరు జంప్ చేయడానికి యూజ్ అవుతుంది డైరెక్ట్గా స్పేస్ బార్ నొక్కితే. ఇవి సెట్టింగ్స్. ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాక్సెస్ యూజ్ చేసి, అంటే మనకి యాక్సెస్ని యూజ్ చేసి చూడడం. ఇక ఫ్రెండ్స్, నేను తీసుకున్న క్యారెక్టర్లో నేను ఒక రిజిడ్ బాడీని తీసుకొని ఒక క్యారెక్టర్ కంట్రోల్ని తీసుకున్నా.
దీని పేరు క్యారెక్టర్ కంట్రోలర్. దానికి ఒక ఇనిషియల్ నేమ్ ఇచ్చేసాను, క్యారెక్టర్ అని వేరియబుల్ని. ఇక్కడ వెక్టర్ 3 ఒకటి తీసుకుంటున్నాను. వెక్టర్ 3 అంటే చెప్పాక మీ మూమెంట్ అని, అది ప్లేయర్ వెలాసిటీ. ఇక్కడ గ్రౌండ్ ప్లేయర్ అంటే బూలియన్ ఎప్పుడైనా మనం ట్రూ వాల్యూస్ అంటాం, అంటే ఆ ప్లేయర్ గ్రౌండ్లో ఉందా, గ్రౌండ్ మీద ఉందా లేదా ఎయిర్లో ఉందా అని. ఇక్కడ ప్లేయర్ స్పీడ్, జంప్ హైట్, మన గ్రావిటీ వాల్యూ ఎందుకంటే మనం జంప్ చేయగానే ఆటోమేటిక్గా అది కిందకి దిగాలి, కానీ పైనుంచి పైన ఉండిపోకూడదుగా. అది ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తాను. క్యారెక్టర్ గేమ్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ కాంపోనెంట్ అని వస్తున్నాను. ఇది ఏంటంటే క్యారెక్టర్ కంట్రోల్. ఇది ఇనిషియలైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ మెథడ్లో మీరు ఇనిషియలైజ్ చేసిన తర్వాత, ఎందుకంటే వాటికి చెప్పాలి కదా ఒక గేమ్ ఆబ్జెక్ట్ ఇచ్చామని, ఇది ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ గ్రౌండ్ ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్. ఇది ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు గ్రౌండ్ ప్లేయర్ అంటే ఇది ఒక బూలియన్ కదా, ఇది ఒక వాల్యూ. ఇది నిజమో కాదు. ఇప్పుడు ప్లేయర్ అనేవాడు గ్రౌండ్ మీద ఉన్నాడా లేదంటే ఎయిర్లో ఉన్నాడా అని అడుగుతుంది. ఒకలా ఇఫ్ గ్రౌండ్ ప్లేయర్ అండ్ ప్లేయర్ వెలాసిటీ, ప్లేయర్ స్పీడ్ అను ప్లేయర్ వెలాసిటీ అంటే, ఎందుకంటే అది వెక్టర్ తీసుకున్నాం కదా. డాట్ వై అంటే వై అనేది చెప్పే కదా మనం. ఒకవేళ అప్లో ఉంటే మాత్రం వై యాక్సిస్ అంటాం. అది లెస్ దెన్ 0 ఉంటే, ఒకవేళ లెస్ దెన్ 0 కనుక ఉంటే, ఎయిర్లో ఉంటే అతనికి మనం ప్లేయర్ వెలాసిటీ డాట్ వై ఈక్వల్ దాని ఫోర్స్ ఏంటంటే 0f, అంటే ఫోర్స్ ఏమి ఉండదు, నథింగ్ ఫోర్స్. ఇప్పుడు ఏంటంటే వెక్టర్ 3 అనేది ఒకటి అప్లై చేసుకోండి. నేను మూవ్ అని ఆల్రెడీ ఉంది కదా, ఇది వస్తుంది ఎలా వస్తుంది. ఏంటంటే మూవ్స్ అని పెడుతున్నాను. వెక్టర్ 3 మూవ్స్ అన్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు వెక్టర్ 3 ఒకటి తీసుకోండి. ఇక్కడ ఇన్పుట్ ఇందాక చెప్పా కదా, ఇక్కడ గెట్ కీస్ ఏం విషయం, మనం ఏం విషయం, ఇక్కడ గెట్ యాక్సెస్ అనేది తీసుకోండి. ఇక్కడ ఏంటంటే హారిజాంటల్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. హారిజాంటల్ ఏంటంటే మన కింద ఉంటాయి కదా కీస్, హారిజాంటల్గా ఆ కీస్ని యూజ్ చేయాలి. ఇక్కడ 0 ఎందుకంటే మనకి ఏం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తాం అంటే ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్, వర్టికల్గా తీసుకోండి యాక్సెస్ని, అంటే మనం ముందుకి వెనక్కి జరుగుతాం కదా అలా తీసుకోండి. సారీ అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మెథడ్ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్. మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది రాసాం, దేనికి రాసాం, క్యారెక్టర్, మామూలుగా క్యారెక్టర్ అని ఉంటుంది కదా, ఇది నేను కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేయండి. డాట్ మూవ్ అనే ఒక మెథడ్ ఉంటుంది, ఇది తీసుకోండి మూవ్ అని. మనం ఏం మూవ్స్ రాసాం కదా అక్కడ మూవ్స్ అని, దాన్ని మల్టిప్లై చేయండి టైం డాట్ డెల్టా టైం. దీంతో మళ్ళీ మల్టిప్లై చేయాలంటే మనం ఇక్కడ ప్లేయర్ వెలాసిటీ ఎంతైతే ఉంటుందో అంతతో మల్టిప్లై చేయండి. ఒక కేసు మనకి ఎర్రర్ అని వస్తుంది, అది ఏం ఒకసారి చెక్ చేసుకున్నాం. ఎక్స్పెక్టెడ్ గైస్ ఇక్కడ మనం సింబల్ ఇస్తే సరిపోతుంది. లోకల్ వెక్టర్ విచ్ కెనాట్ బి అప్లైడ్, ప్లేయర్ స్పీడ్ అప్లై చేయండి. గైస్ ప్లేయర్ వెలాసిటీ అది కాదు, ప్లేయర్ స్పీడ్ని. ఇఫ్ మళ్ళీ ఇప్పుడు అదేంటంటే మనం ఇప్పుడు కనుక వెక్టర్కి 0 అవ్వకపోతే మూమెంట్స్ అంటే మూవ్స్ మనం మూవ్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు వెక్టర్ 3 ఇది 0 కాకపోతే మనం ఏం రాయాలి ఫంక్షన్. ఇక్కడ మనకి కొంచెం అది ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ అది మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనేది డిసైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందుకు వెళ్ళాలా లేదంటే వెనక్కి వెళ్ళాలో చూద్దాం. గేమ్ ఆబ్జెక్ట్ డాట్ ట్రాన్స్ఫార్మ్, ఇప్పుడు అది ముందుకు వెళ్ళాలంటే ఫార్వర్డ్ ప్రెస్ చేస్తే అది ఇంకా ముందుకు వెళ్ళింది. ఓకే
ఫ్రెండ్స్ దీంతో మనం ముందుకెళ్ళే కంట్రోల్స్ని మనం యాక్సెస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే జంప్ ఇఫ్ ఓకే గైస్ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ డాట్ గెట్ బటన్ డౌన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఒకటి ఇచ్చేయండి జంప్ స్పేస్ బార్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జంప్ అనేది ఇందాక చూసాం కదా దాంట్లో గ్రౌండ్ ప్లేయర్ అతను కనుక గ్రౌండ్ ప్లేయర్లో ఉంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు ఇది చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లేయర్ వెలాసిటీ డాట్ వై అది ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇక్కడ మ్యాథ్ ఎఫ్ ఒక ఫంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాథ్ ఎఫ్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్. దాన్ని స్క్వేర్ రూట్తో మల్టిప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ జంప్ హైట్ దాన్ని మల్టిప్లై విత్ ఎనీ మైనస్ వాల్యూ మీ ఇష్టం ఫ్రెండ్స్. 3.0 ఎఫ్తో మల్టిప్లై చేస్తున్నాను. అండ్ ప్లేయర్ వెలాసిటీ ప్లేయర్ స్పీడ్ గైస్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. ఇక్కడ మనం గ్రావిటీ వాల్యూ మిస్టేక్ చేసాం. గ్రావిటీ వాల్యూ అంటుందో అది కన్సిడర్ చేసాము. ఇప్పుడు మనకి జంప్ చేయగల జంప్ అనేది అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రావిటీ వాల్యూ ఉంది. దాన్ని మనం ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ ఎలా అంటే మనం ప్లేయర్ వెలాసిటీ డాట్ వై ఈక్వల్ టు ఇక్కడ మనం గ్రావిటీ వాల్యూని మల్టిప్లై చేయాలి. ఏంటి మనం వీటితో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. టైం డాట్ డెల్టా టైం దీన్ని మల్టిప్లై చేసే కదా. ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఇందాకలాగే డాట్ మూవ్ ఏంటంటే ప్లేయర్ వెలాసిటీ ఇంటూ టైం డాట్ డెల్టా టైం. ఓకే గైస్ ఇది మనది అసలైంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏమేం చేశాను మళ్ళీ ఒకసారి రఫ్గా చెప్తాను. గ్రౌండ్ ప్లేయర్ గ్రౌండ్లో ఉన్నాడో లేదా అని డిఫైన్ చేయాలి. మనం ఇక్కడ బూలియన్ తీసుకున్నాం కాబట్టి గ్రౌండ్ ప్లేయర్ కనుక గ్రౌండ్ మీద ఉంటే ఆడి వెలాసిటీ కూడా ఒక 0 అయితే అతనికి ఇంక వెలాసిటీ ఉండదు. ఇన్కేస్ అతనికి 0 ఒకటి గాల్లో ఉంటే ఇన్కేస్ కింద ఉంటే మాత్రం దీన్ని ఎల్జీ స్టేట్మెంట్ అంటారు. మనం ఎల్జీ రాసిన రకం ఇక్కడ ఎల్జీ స్టేట్మెంట్. ఇక్కడ వెక్టర్ అనేది మూవ్ అవ్వాలి. మనం యాక్సెస్ మూవ్ అవ్వాలంటే మన కీవర్డ్స్ ఏంటి ఇక్కడ గెట్ యాక్సెస్ తీసుకున్నాం. గెట్ కీస్ ఏమైనా తీసుకోవచ్చు, గెట్ గీ డౌన్ అయినా తీసుకోవచ్చు. హారిజాంటల్ అంటే కింద మీకు 2 యారోస్ కనబడతాయి కదా హారిజాంటల్గా అవి. వర్టికల్ అంటే అప్ యారో డౌన్ యారో. ఈ వెక్టర్ మూవ్ అనేది దేన్ని మూవ్ చేయాలి. ఈ వెక్టర్ మూవ్ ఉంది కదా క్యారెక్టర్ని ఇది మూవ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ డిఫైన్ చేసాం. ఇది ఏమంతతో అయిపోయింది. ఇక్కడ ఇఫ్ మూవ్స్ నాట్ ఈక్వల్ టు వెక్టర్ 0 వెక్టర్ కనుక 0 అవ్వకపోతే ఇప్పుడు మనకంటే కొంచెం కూడా ఫోర్స్ అప్లై చేయకపోతే ఆ కీస్ మీద అసలు మనం ఏం ప్రెస్ చేయకపోతే అది 0గానే ఉంటుంది. ఒకవేళ ప్రెస్ చేస్తేనే దీని అర్థం మూవ్స్ టీఎం ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్కి వెళ్ళాలి. అలాగే మన జంప్ మీద క్లిక్ చేయగానే ప్లేయర్ వెలాసిటీ అంటే .5 ప్లేయర్ వెలాసిటీ .5 అంటే మనం వై యాక్సిస్ మీద ప్రెజర్ అప్లై చేసినప్పుడే ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీ తర్వాత చెప్తాను. ఈ ఫంక్షన్ ద్వారా ఏంటంటే మనకి గ్రావిటీ ద్వారా కిందకు వస్తుంది, జంప్ హైట్ ద్వారా పైకి వెళ్తుంది. సో ఇక్కడ చెప్పే కదా మైనస్ వాల్యూ ఎనీ మైనస్ వాల్యూతో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ అలాగే ప్లేయర్ వెలాసిటీ గ్రావిటీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. టైం డోట్ డెల్టా టైంలో అలాగే క్యారెక్టర్ మూవ్ ప్లేయర్ వెలాసిటీ ఇక్కడ మీరు ప్లేయర్ వెలాసిటీ అనేది మూవ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. గైస్ ఈ వీడియో చాలా లెంగ్తీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో నేను మొత్తం 3 కాన్సెప్ట్స్ అనేవి చెప్పాను. ఫస్ట్ కాన్సెప్ట్ షార్ట్గా చెప్పాను, తర్వాత ఏమో కొంచెం లెంగ్తీ చాలా లెంగ్తీ. ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్, నేర్చుకుంటే మీకు తర్వాత చూడండి చూసారు కదా మీకు మూవ్మెంట్స్ అనేవి అంత ఈజీగా ఉంటుందో. ఇక్కడ స్పేస్ బార్ మీద నొక్కగానే మీరు జంప్ అవ్వచ్చు. చూసారా మీరు పర్టికులర్గా జంప్ అవుతున్నారు, గ్రావిటీ ద్వారా మళ్ళీ అది కింద పడిపోయింది. ఏదైనా మీరు ఈజీగా మీరు మూమెంట్స్ అనేవి రాసుకోవచ్చు ఫ్రెండ్. ఇది బెస్ట్ స్క్రిప్ట్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైతే స్క్రిప్ట్లు కావాలో నాకు చెప్పండి, నేను మీకు స్క్రిప్ట్లు అనేవి సెండ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.